హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సమ్మర్ వచ్చేసింది, అలాగే సమ్మర్ హాలిడేస్ అయితే పిల్లలకి ఇచ్చేసినట్టున్నారు కదా. అందరూ ఇంకా అమ్మమ్మల ఇంటికి, నానమ్మల ఇంటికి అలా వెళ్ళిపోతూ ఉంటారు కదా. సో మా ఇంట్లో అయితే ప్రస్తుతానికి మా చెల్లి వాళ్ళు, అలాగే శ్రావణి వాళ్ళు అందరూ వచ్చున్నారు. పిల్లల గోలలో ఇల్లంతా అసలు ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. ఫుల్ సందడి సందడిగాన. సో మీకు ఆ వ్లాగ్ అనేది రేపు వస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇంకా శ్రావణి వాళ్ళు బయలుదేరున్నారు. ఇంక ఇక్కడేమో మేము ఉదయాన్నే లేచి ముందు రోజు ఇడ్లీకి పిండి తడుపుదామని చెప్పి పప్పు నానబెట్టాను. అయితే ఇంకా పప్పు ఏమో ముందు రోజు రుబ్బలేదన్నమాట. ఇంకా అలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అసలు చేసే ఓపిక లేదు. అంటే అసలు వంటగదిలో ఉండలేకపోతున్నాం అనమాట ఎక్కువసేపు. అందుకని చెప్పేసి ఇంకా పప్పు రుబ్బే ఓపిక లేక ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంక ఇప్పుడేమో గారెలు వేసేస్తున్నాను అనమాట. ఆ మినప్పప్పుతోటి ఇంకా గ్రైండర్లో వేసేసాను. అది తిరిగిన తర్వాత గారెలు అయితే వేస్తాను ఉదయాన్నే టిఫిన్. అదే మామూలుగా కూడా వారంలో ఖచ్చితంగా ఒకసారైనా సరే గారెలు అయితే వేస్తానండి, ఇష్టంగా తింటారు. సో అందుకని చెప్పేసి ఇంకా గారెల కోసం అయితే పప్పు గ్రైండర్లో వేసాను. ఇంకోవైపు ముందు రోజే బెండకాయలు అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. సో బెండకాయ వేపుడు, ఇవాళ వంకాయ టమాటా పచ్చడి, బెండకాయ వేపుడు, మజ్జిగ పులుసు సింపుల్గా అనమాట. ఇది సాటర్డే రోజు వ్లాగ్. సో సాటర్డే రోజు ఏంటంటే ఇంకా నాన్ వెజ్ ఉండదు కాబట్టి సింపుల్గా ఇలా చేసేసాను అనమాట. సో ఇంకా బాక్స్ ఇవ్వాలి కాబట్టి ఉదయాన్నే చేసేస్తా ఉన్నాను వంట అయితే. ఇంకా వేపుడులో మామూలుగా ఆనియన్స్ ఒక్కొక్కసారి అయితే వేస్తాను. ఇంక ఇవాళ అయితే ఆనియన్స్ ఏం వేయలేదు, జస్ట్ పోపు పెట్టేశాను. కాకపోతే కడాయి చిన్నది అయిపోయిందండి. సరిపోద్దులే కడాయి అనుకున్నాను, కాకపోతే సరిపోలేదు. అంటే ఆ కడాయిలో ఇది వరకు అప్పడాలు వేపాను ముందు రోజు. సో అది ఉంది కదా, అందులో చేసేద్దాంలో ఫ్రై అనుకున్నాను. కానీ అంటే 1 కేజీ వరకు ఉంటాయి బెండకాయలు, ఇంకా సరిపోదు కదా అని మళ్ళీ ఇంకా కడాయి పెట్టి వేరేది మార్చాను అనమాట. సో అప్పుడప్పుడు గిన్నెల విషయంలో కూడా ఇలా పొదుపు చేస్తూ ఉంటాం కదా ఆడవాళ్ళమి. సో ఫస్ట్ అయితే ఇంకా ఉల్లిపాయలు వేయలేదు, పోపు ఒక్కటే పెట్టుకున్నాను. అంటే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి పోపు పెట్టేసుకొని ఇంకా బెండకాయలు అయితే వేసేసాను. భారతి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసావు అని అంటారు కదా, వేపుల్లో కొంచెం ఆయిల్ ఉంటే అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అలా కొంచెం వేపుళ్ళలో మాత్రం వేస్తానన్నమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి వంకాయ, టమాటా, పచ్చిమిర్చి వేసి పచ్చడి అనమాట. ఇటు గారెల్లో కూడా ఉంటుంది, అన్నంలో కూడా ఉంటుంది కదా మా వారికి అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఇంకా వంకాయలు, పచ్చిమిర్చిని ఆయిల్లో ఇలా కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ ఏం పట్టదు, ఇవి రోటి పచ్చళ్ళు కాబట్టి 1 స్పూన్ ఆయిల్ చాలు. సో అందులో ఏంటంటే వంకాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం బాగా మగ్గాలి. ఆ తర్వాత ఇదిగోండి ఇంకా పప్పు అయితే ఇలాగా. ఇవాళ నేను మెదువడ అయితే ఏమి ఇట్లా మామూలు వడనే. సో మనకి మెదువడ అంటే ఇంకాస్త వాటర్ ఎక్కువ పడుతుంది. కొంచెం వాటర్ వేసి ఇంకా ఎక్కువసేపు కనుక గ్రైండ్ చేసుకుంటే గారెలు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. కాకపోతే ఇది ముందు రోజు నానబెట్టిన పప్పు కదా, ఫ్రిడ్జ్లో పెట్టాను. కొంచెం వాటర్ ఎక్కువైనా సరే ఆయిల్ పీల్చేస్తుందని చెప్పి పప్పుని కాస్త గట్టిగానే రుబ్బుకుంటున్నాను. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే వంకాయ, పచ్చిమిర్చి వేగిపోయాయి. ఇంకా టమాటాలు, అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కొంచెం చింతపండు కూడా వేసేసి మూత పెట్టేసిన తర్వాత ఇంక ఇది మగ్గిపోయాక ఇంకా మిక్సీ చేసేసుకోవడమే. రోట్లో కనుక దంచితే చాలా బాగుంటుందండి. రోట్లో దంచడమే కాదు, ఇది ఉంటుంది శనికలు. మా పిన్ని వాళ్ళు నూరేవాళ్ళు అనమాట. శనికలు రాయి మీద వేసి ఇట్లా నూరేది మా పిన్ని, మూడో పిన్ని. బాగుంటుంది పచ్చడి. ఇంకా ఉల్లిపాయ కూడా లాస్ట్లో కొంచెం కచ్చా పచ్చగా దంచేదనమాట. బాగుండేది పచ్చడి మాత్రం. ఇంకా కాకపోతే నాకు అంత సీన్ లేదులేండి. సో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు పక్కన నుంచి ఏవైనా సౌండ్లు వచ్చాయి అంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు ఏంటంటే తాగేసిన గ్లాసులు విసిరిగొట్టడం, ఇంకంతే. ఇంకా టీవీ సౌండ్లు, లేకపోతే మొబైల్ ఫోన్ సౌండ్స్, లేకపోతే పిల్లలు గోల, ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పటికి చాలాసార్లు డిలీట్ చేయడం, మళ్ళీ వాయిస్ ఇవ్వడం, మళ్ళీ డిలీట్ చేయడం, మళ్ళీ వాయిస్ ఇవ్వడం, ఇట్లా అవుతూ ఉందన్నమాట. సో అందుకని చెప్పి కాస్త అడ్జస్ట్ చేసుకోండి పిల్లల వాయిస్ ఏదైనా వినిపిస్తే. సో ఇంక ఇక్కడేమో పచ్చడి అది వేగిపోయింది, ఇంకా మిక్సీ చేసుకోవాలి. ఈ లోపల బెండకాయ చూసారు కదా, ఉప్పు పసుపు వేసి బాగా మగ్గించుకున్నాం కదా, కారం కనుక వేసేసుకుంటే అయిపోతుంది. ఇంకొక వైపు అయితే గారెలు. అసలు టైం అయిపోతా ఉందని చెప్పి పక్క నుంచి మా ఆయన త్వరగా భారతి ఏంటి అని. మామూలుగా నేను త్వరగా ఫాస్ట్గానే చేసేస్తాను. సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏంటంటే
మీకు ఇదివరకు కూడా చెప్పే ఉంటా కదా, కొంచెం మా ఇంట్లో చీమలు ఎక్కువ అండి అని చెప్పి. ఆ చీమలేమో కుట్టేస్తూ ఉంటాయండి, చెమ్మటకి ఒకవైపు చీమలు కుడుతూ ఉంటే అసలు ఎంత చిరాకు వస్తుందో కదా వంటగదిలో వంట చేయాలంటే. ఇంకా అట్లా అవుతూ ఉంది. ఈ లోపల కాస్త లేట్ అయిపోతూ ఉందన్నమాట. సో ఇంకా ఫైనల్గా గారెలు అయితే వేసేసాను. ఒక్క 2 minutes లేట్ అయ్యింది. ఒకవైపు నుంచి ఇంక నాకొద్దు నువ్వే ఉంచుకొని నేను వెళ్ళిపోతా అని చెప్పేసి పక్క నుంచి ఇంక మా ఆయన. సో పచ్చడి అయితే ఇలా వచ్చింది. ఇంత త్వరగా బాక్స్ అయితే పెట్టేసి పంపించేసాను. ఆ తర్వాత ఇంకా మిగతా వాళ్ళకు కూడా గారెలు అయితే వేసేస్తూ ఉన్నా. అలాగే ఇంకా ఇడ్లీకి ఇంకా దోశకు కూడా పప్పు నానబెట్టాను. సో అది కూడా వేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా గ్రైండర్ అయితే అక్కడ అలాగే ఉంచేసాను అనమాట. ఇంక ఈ లోపల భవానీ ఏంటి అంటే కాస్త గుమ్మాలన్నీ తుడిచేసి ముగ్గులు అవి పెట్టేస్తూ ఉంది. సో ఆ డ్యూటీ నాకు కొంచెం తప్పిందనమాట. ఇంక నేనైతే పిల్లలకి టిఫిన్ పెట్టేస్తూ ఉన్నాను. చేయడం ఒకటైతే పెట్టడం ఒకటండి. అప్పుడే వద్దు, మేము అప్పుడే తినము, మళ్ళీ తింటాము, ఆడుకొని వచ్చాక తింటాము అని చెప్పేసి సాయంకాలం 4 వరకు అడుగు బయట పెడితే కాళ్ళు విరక్కొడతానని చెప్పాను మా పిల్లలకి. అస్తమాన వెళ్ళిపోతున్నారు బయటికి క్రికెట్ అని చెప్పి బ్యాట్ పట్టుకొని, నల్లగా మాడిపోతున్నారు. ఎండ వడదెబ్బ తగిలేస్తుందిరా అని చెప్తే అస్సలు వినట్లేదు. సరే అని రూమ్లో వేసి ఇంకా టిఫిన్ పెట్టేసి రూమ్లో పెట్టాను, బయటకు వస్తే ఒప్పుకోనని చెప్పి. అయితే ఈ లక్కీ ఏమో కలిపి, లక్కీ వాళ్ళ డాడీ అలాగే భవానీ ముగ్గురు కలిపి ఆద్యని ఏడిపిస్తూ ఉన్నారు. అసలు అదేమో చూడండి ఎలా కొడతా ఉందో. లేదులే అమ్మా, దాని వీటి వచ్చేసి వాళ్ళతో జడ్పీస్ అయితే పెదనాన్ని రాని కొట్టిద్దాం, పెదనాన్ని రాని అన్నయ్య మీరు చెప్పి కొట్టిద్దాం. బెల్ట్ అంటే ఏది, నేను ఇస్తాను. వద్దులే అమ్మా, బెల్ట్ దెబ్బ తగులుతుంది. దాని ఇటు వచ్చి కదా గుండు చేపిస్తావా? మన ఇద్దరం ఫేషియల్ చేసుకున్నామా అంటే ఫేషియల్ వద్దే, కొడుతుందా పిల్ల? వద్దు, ఓకే అని చెప్పు. వద్దా? ఇప్పుడు నువ్వు ఫేషియల్ చేసుకుంటావా చేసుకో, నాతో పాటు నేను చేసుకుంటాను ఇప్పుడు. చూసారు కదండి, ఇంకా ఆద్య దగ్గర పాపం తను కామ్గా చాలా వైట్గా ఉంటుంది, అలా కావాలని ఇరిటేట్ చేస్తూ ఉన్నారు అందరూ కలిపి. జుట్టు లాగడం, లేకపోతే గిల్లడం, గిచ్చడం, చీమ కుట్టిందని చెప్పడం, ఏదో ఒకటి అలా చేస్తుంటే పాపం తనకేమో కోపం వచ్చేస్తూ ఉంది. ఇంక అందుకే నా ఒళ్ళో వచ్చి కూర్చుంది. ఇంక మేమైతే ఇంక అక్కడి నుంచి ఫ్రెష్ అయిపోయి బ్రా షాప్కి అయితే వచ్చాము. మా మరిది తీసుకొని వచ్చాడనమాట నన్ను, భవానీ కూడా పూజ ఐటమ్స్ అవి కొన్ని తీసుకుందాము అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చింది. సో ఇక్కడ మేము ఏం తీసుకున్నామో ఏంటి అనేది మీరే చూడండి. చేసుకోవచ్చు, బాగుంది కానీ ఎంత చెప్పారు బాగుంది. నేను ఎప్పుడూ అది తీసుకోవడం సరే ఎందుకులే, ఉన్నాయి అనుకుంటా, మళ్ళీ పెట్టేయడం. బిర్యానీ హండి ఏది మన దగ్గర సిల్వర్వి ఉన్నాయి కదా, అదే అల్యూమినియం. ఇది రాగానే పెద్ద ఐటమే తీసావు కదా నువ్వు. $900 ఎంత చెప్పారు బాగున్నాయి. అది చూడు బాగున్నాయి, ఆ కుక్వేర్ సెట్ చూడు ఇది బాగుంది కానీ ఇది కొంచెం డైనింగ్ టేబుల్ మీద ఇది కదా, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. ఈ క్లాసే ప్రైస్ ఇక్కడ 900 అంటే
నేను ఇది తీసుకున్నా. ఎంత 350, 300కి ఇచ్చినట్టున్నా. పాలు కాసుకోవడానికి. పాలు 4000 ఇక్కడ ప్రైస్ ఉంది. ప్రైస్ ఉందా? అది లేదు. దాని నెంబర్ మేడం అడిగాను. మేడం అన్నారు 4500. ఇడ్లీ పాత్ర ఎంతో చెప్పమని మూడే వచ్చాయా? ఇది ఇదేం రాలేదండి? కొంచెం ఇది వస్తుంది కదా, ఊతాపం ఇడియాపం. చూస్తున్నారు మేడం, వస్తే ఆగస్ట్లో రావచ్చు. అవా? సరే దీని ప్రైస్ అడగండి. ఇది ఒక పీసే ఉందా? ఇంకేదన్నా ఒక పీస్ ఒకటే ఉన్నట్టు. ఇదిగో ఫిల్టర్ కాఫీ చేసుకునేది గ్లాస్ బౌల్. ఒకసారి తీ. అది ఎంత అండి? 300. ఫిల్టర్ కాఫీ ఇది ఉందా? ఫిల్టర్ కాఫీ చేసుకున్నది లేదా? అది లేకుండా ఇది తీసుకున్నా వేస్ట్. కాఫీ వేసుకొని తాగుతాయి. ఇది ఎంత అండి? 550. బాగుంది. 550. హారతే. దీపం కూడా వెలిగించుకోవచ్చు, హారతి కూడా పెట్టచ్చు. అదే ఏకహారతి ఇస్తాం కదా. ఇవి లైట్ వెయిట్వా? ఇవి ఎంత అండి? 80 రూపీసా? ప్రమిదలు లాంటివా ఇవి? కొంచెం చిన్నది లేదా? దీపం మాత్రం మార్చాలంటే ఎక్కడో కొంచెం బాగా ఉంది. కానీ ఏంటిదా? సెంటిమెంట్గా ఫీల్ అవుతుంది. అది కూడా వెలిగించుకో ఫ్రైడేస్ అప్పుడు. ఇవి బాగున్నాయి. 500 అంట. ఇదెంత? 350యా? బాగుంది కానీ ఈసారి అంటే రోజు పూజ చేసుకోవాలి. ఇవి ఎప్పుడైనా పెట్టుకోవడానికి బాగానే ఉంటాయి, రోజు పూజ చేయడానికి. ఇడ్లీ పాత్ర బాగుంది. ఆ ఇడ్లీ పాత్ర ఒకటే అంటే అడగండి. వెంకటేశ్వర స్వామి అయితే అది సిల్వర్ వెంకటేశ్వర స్వామి మండపమా? ఎంత ప్రైస్ చూడు. 1200 తీసుకుందామా? 5200 వస్తుంది. తీసుకోండి మేడం. సరే, మా చెల్లి నాకు గిఫ్ట్ ఇస్తా అంట ఏంటిది. మొన్న అమ్మ తీసుకోమని, నేనే ఎందుకులే మెయింటైన్ చేయలేమని చెప్పి వద్దని చెప్పాను. కొబ్బరి పెట్టి తీసుకోండి మేడం. పాపం మీరు అలా అడుగుతున్నారు కదా. తీసుకుంటాను ఈసారి. మీరు వచ్చినప్పుడు అందకుండా వచ్చినప్పుడు 2 అయ్యాయి. మళ్ళీ తెప్పిస్తారు కదా. ఇంకా భవానీ అయితే ఇడ్లీ పాత్ర తీసుకుంది. పూజ ఐటమ్స్ తీసుకుందాం అని చెప్పి వచ్చింది, కానీ ఎక్కువ దీపాలు కలెక్షన్ ఎక్కువ లేదని చెప్పి ఇంకా ఇడ్లీ పాత్ర అయితే తీసుకుంది. పెద్ద ఐటమే 4700 పడింది. ఇంకా మా మరిదేమో ఏం చేయాలి, దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి తిడతా ఉన్నాడు అనమాట. పట్టుకో, రోజు ఇడ్లీ పెట్టేది నీకే, సో ఇడ్లీ నీకే కదా అవసరం, నువ్వే పట్టుకో అని చెప్పి ఇంకా అట్లాగా వాళ్ళిద్దరు ఫైట్ అలా జరుగుతూనే ఉంటుంది. ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చేసాము.
బాక్సా? అరే ఏంట్రా ఆ బెడ్, అదేంటి అలా చేశారు? ఇలా బెడ్స్ అన్ని ఇలా వేసేసారు, దిండ్లన్నీ. విష్ణు విష్ణు ప్లీజ్ విష్ణు, తనకంటే తెలియదు చిన్నపిల్ల, నువ్వైనా చెప్పాలి కదా. అరే అరే ఏంట్రా అది, చూడు భవాని. అలాగే ఆ బెడ్షీట్ చింపేశారు కూడా, చింపేశారు మొన్న. ఓ ఇది ఇడ్లీ పాత్ర, గోల్డెన్ ఇడ్లీ పాత్ర. ఆద్య గోల్డ్ ఇడ్లీ పాత్ర అది. ఇది గోల్డ్ తో కొనాలంటే ఇప్పుడు 3 కోట్లు పెట్టాలి. షైనీగా ఉందా? అమ్మ రేపటి నుంచి నీకు ఇడ్లీలు ఇందులో వండి పెడుతుంది. అప్పుడు నువ్వు చాలా స్ట్రాంగ్ అయిపోతావు కదా. డిస్కౌంట్ నాకు బ్రాస్ ఇడ్లీ పాత్ర తీసుకోవాలి అని. ఇక్కడ కుదిరిందంట. ఇంక ఇంటికి వచ్చే లోపల చూసారు కదండి ఎలా చేశారో ఇంటిని. ఆల్రెడీ ఆ బ్లూ కలర్ బెడ్షీట్ అయితే చింపేశారు. ఇంక మొత్తం అంతా అసలు కన్నాలు పెట్టేసి, ఇంకా లక్కీ విష్ణు పెద్ద పిల్లలన్నా కూడా పెద్ద తేడా ఏం లేదు. గౌతమ్, భూమి, ఆద్య వీళ్ళు ఎలాగో లక్కీ విష్ణు కూడా అలాగే అనమాట. ఇంక వాళ్ళని కంట్రోల్ చేయడం పక్కన పెడితే వీళ్ళు కూడా వాళ్ళతో కలిసి ఇంకా గోల్ చేస్తారు. సో ఇంకా ఆ తర్వాత ఏమో పిల్లలేమో బెండకాయ ఫ్రై మాకొద్దు మేము తినమని చెప్పేసి, ఇంకా పిన్ని కొడుకు కలిసి పిజ్జా ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పేసి, కూర అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు నాకు వంట వేస్ట్ అయిపోయింది అని చెప్పి తిట్టాను. రాత్రి తింటాంలే, ఇప్పుడైతే పిజ్జా తిందామని చెప్పేసి ఇంకా భవానీ వాళ్ళైతే పిజ్జా ఆర్డర్ పెట్టారు. కార్న్ పిజ్జా, తర్వాత మష్రూమ్ పిజ్జా, గార్లిక్ బ్రెడ్ ఇట్లాగా అనమాట. నాకేమో వేస్ట్ అయిపోతాయని చెప్పేసి అన్నం వండేసాను, కూరలు అన్నీ వేస్ట్ అయిపోతాయంటే లేదు లేదు మధ్యాహ్నం తినేద్దాంలే అని చెప్పి ఇంకా ఏదో ఒక చిన్న ట్రీట్ లాగా అని చెప్పేసి ఇంకా అలా వాళ్ళకి నచ్చినవి తెప్పించింది అనమాట. ఇంకా అలా కూర్చొని అవి తింటూ ఉన్నాము. సో మామయ్య అయితే ఇంకా భోజనం చేసేసి పడుకున్నారు. యాక్చువల్గా నేనే చేద్దాం అనుకున్నాను పిజ్జా అయితే, అంటే శ్రావణి వాళ్ళు వచ్చిన తర్వాత చేద్దాంలే ఒక రోజు అనుకుంటే, ఇంక వీళ్ళేమో ఇప్పుడు ఆర్డర్ పెట్టారు డామినోస్ నుంచి. సరేలే అని చెప్పి, అంటే నువ్వు చేసేది నువ్వు కూడా చేయమ్మా అంటారు. తినేప్పుడేమో ఎగ్జైట్ అయి తిన్నారు, తీరా తినేసిన తర్వాత అంటారు, అమ్మ ఈ పిజ్జా కంటే నువ్వు చేసే పిజ్జానే చాలా బాగుంటుందమ్మా, నువ్వు కూడా రేపు చెయ్యి పిజ్జా అని అంటున్నాడు అనమాట మా పెద్దోడు. చేస్తాను రా నీకు అలా ఉంది అని చెప్పేసి ఇంకా ఇంకా శ్రావణి వాళ్ళు వస్తే అప్పుడు చేసుకుందాంలే అని చెప్పి. ఇది సాటర్డే రోజు, శ్రావణి వాళ్ళు సండే వచ్చారనమాట. సో ఇంకా అది ఇవాళ వ్లాగ్ అయితే. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకైతే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.